సర్పంచ్ ఎన్నికలు జరిగి 3 నెలలు గడవక ముందే ముప్కాల్ పంచాయతీ అవినీతికి అడ్డాగా మారిందని బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు నాయకుడు సంతోష్ కుమార్ ఆరోపించారు. బాల్కొండ నియోజకవర్గంలోని ముప్కాల్లో 2024-25 సంవత్సరంలో నరేగా పథకం కింద విడుదలైన 75 లక్షల రూపాయల నిధుల దుర్వినియోగం అయ్యాయన్నారు. 11 కిలోమీటర్ల డ్రైనేజ్ ఉందని చూపించి సుమారు 4 లక్షల ఎంబీ రికార్డు చూపించారని ఆరోపించారు. గ్రామ పంచాయతీలో జరుగుతున్న అవినీతి అక్రమాలు, నిధుల దుర్వినియోగంపై సంబంధిత అధికారులు దర్యాప్తు చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు నాయకుడు సంతోష్ కుమార్. ఇప్పుడు మనం 75 లక్షల నిధుల గురించి మాట్లాడదాం. ఈ 75 లక్షల నిధులలో తీర్మానాల కాపీలు అని చెప్పేసి వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఈ తీర్మానాల కాపీలలో ఎక్కడైనా కూడా ఎంజీఎన్ఆర్జీఎస్ నిధులు ఎవరు చేయాలి అని అంటే గ్రామ సర్పంచ్ చేయాలి, గ్రామ సర్పంచ్ ద్వారానే చేయాలి అని చెప్పేసి వార్డు మెంబర్లు తీర్మానం చేయడం జరిగింది. ఇక్కడ కూడా అదే విధంగా తీర్మానం చేశారు. ఆ తీర్మానం చేస్తే ఇక్కడ చూడండి, వర్క్స్ ఎవరు చేయాలి అని అంటే కొమ్ముల శ్రీనివాస్. ఈయన ఎవరు మరి ఎవరు చేయాలి? ఈయన కొమ్ముల శ్రీనివాస్ అని, కొమ్ముల శ్రీనివాస్ చేయాలని చెప్పేసి రాసిచ్చారు. వర్క్ గ్రామ పంచాయతీకి సంబంధించిన వర్క్స్ ఎవరు చేయాలంటే కొమ్ముల శ్రీనివాసే చేయాలన్నట. మరి ఆయనకి ఏ హోదాతోని గ్రామ పంచాయతీలో వర్క్స్ చేసిండ్రు? 75 లక్షల నిధులు వస్తే గ్రామ సభ ఏర్పాటు చేసి ఎక్కడ వర్క్స్ చేయాలి, ఏం చేయాలని చెప్పి తీర్మానం చేయాల్సింది ఉంటుంది. 2024-25 డిసెంబర్, 2024 డిసెంబర్, 2025 జనవరిలో వచ్చిన నిధులను ఎటువంటి గ్రామ సభ తీర్మానం లేకుండా పదవి ప్రమాణం స్వీకారం చేసిన 22వ తారీఖు కాకుండా 24వ తారీఖు రోజే ఇతను చేయాలి అని చెప్పేసి చేయడం అనేది ఇది పంచాయతీరాజ్ యాక్ట్ 2018 ప్రకారము విరుద్ధమా కాదా అని చెప్పేసి అధికారులు చెప్పాలి. బయట వ్యక్తికి ఏ విధంగా ఇస్తారు? మరి ఏ విధంగా వర్క్ ఇచ్చిండ్లా? అతనికి ఓడిపోయిన వార్డు మెంబర్కి ఇచ్చిండ్లా, లేదు అంటే మాజీ సర్పంచ్కి ఇచ్చిండ్లా? ఏ విధంగా ఇచ్చిండ్రు? ఓడిపోయిన వార్డు మెంబర్కి ఇచ్చినాము అని చెప్తే మేము ఏం చేయలేము దానికి. లేదు మహిళ కాదు ఇక్కడ సర్పంచ్, ఆయననే సర్పంచ్ అని చెప్పేసి ఇచ్చినాము అని అంటే దానికైనా సమాధానం చెప్పండి అధికారులు.